హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఇప్పి నూడిల్స్ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇది పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా కడాయి తీసుకున్నాను. అందులో 2 స్పూన్స్ వెన్న వేసుకున్నానండి. వెన్న కరగక్కర్లేదండి. సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ చిల్లీ వేసుకున్నాను. ఇవి ఫ్రై చేయక్కర్లేదండి. సగం ఫ్రై అయిన తర్వాత సాల్ట్ కొంచెం వేసుకున్నాను. కొంచెం తిప్పుకున్న తర్వాత ఇప్పుడు మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు వేసుకుందామండి. ఫ్రై చేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఒకసారి చేసి చూడండి, పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం టమాటా ముక్కలు వేసుకుందాం. ఒకసారి తిప్పుకుందామండి. ఈ టమాటా ముక్కలు కొంచెం మగ్గాలండి. ఇలా మగ్గిన తర్వాత కొంచెం కారం వేసుకుందాం. అలాగే కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం చాట్ పౌడర్ వేసుకుందామండి. ఇది ఆప్షనల్ అండి. మీ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మా ఇంట్లో ఉంది కాబట్టి వేసుకున్నానండి. కొంచెం టేస్ట్ బాగుంటుందని. ముందుగా ఉడికించి పెట్టుకున్న ఇప్పిని వేసుకుందామండి. ఇలా ఉడికించి వేసుకుంటే ఇప్పి టేస్టీగా ఉంటుందండి. నీళ్ళల్లో వేసుకుంటాం కన్నా ఇలా వేసుకుంటే కొంచెం బాగుంటుందండి. ఒకసారి ఇలా తిప్పుకుందామండి. ఇది తప్పకుండా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఇప్పి లవర్సో లేదంటే మ్యాగీ లవర్సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పి లవర్ అండి. నాకు చాలా అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ఇప్పి మసాలా వేసేసుకుంటున్నానండి. తిప్పుకుందామండి ఒకసారి. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. బౌల్లోకి తీసుకున్నానండి. ప్లీజ్ అండి, లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ట్రై చేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ కూడా చేయండి. చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడండి ఎలా పర్ఫెక్ట్గా వచ్చిందో. వాటర్ పోస్ట్ చేసుకున్న దానికంటే ఇది కొంచెం బెటర్ అండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటుంది. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కాబట్టి బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.